మొదటి అధ్యాయం మొదటి వచనానికి రెండవ వచనానికి మధ్య గ్యాప్ వచ్చిందని మనం తెలుసుకున్నాము. మన సహోదరుడు డాక్టర్ ఎంఎం రావు గారు దేవదూతల గురించినటువంటి అంశము మనకి తెలియజేశారు. అంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే దేవదూతల్ని హెవెన్ లో ఆయన సృజించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిరంతరము ఆయనని మహిమ పరచుట కొరకు, అందుకనే పరమాకాశములారా యెహోవాను స్తుతించుడి. పరమాకాశములు అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఏమేంటయి? మహా ఆకాశము, పరిశుద్ధ ఆకాశము, మూడవ ఆకాశము, ఈ మూడు. అలానే నిబంధన ప్రత్యక్ష గుడారము అనేటువంటిది చూసినట్టయితే మూడు పార్ట్స్ గా మనకు కనబడుతుంది. ఒకటి అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం. కాబట్టి ఆవరణం అనేది మూడవ ఆకాశానికి, పరిశుద్ధ ఆకాశం అనేది పరిశుద్ధ స్థలమునకు, మహా ఆకాశం అని చెప్పినప్పుడు అతి పరిశుద్ధ స్థలమునకు మనము సాదృశ్యముగా మనము చూడగలుగుతాము. కాబట్టి దేవుడు నివసించేటువంటిది అతి పరిశుద్ధ స్థలములో. అంతా కూడా ఆయన ప్రెజెన్స్ ఉంటది, కానీ అతి పరిశుద్ధ స్థలములో. అందుకని అతి పరిశుద్ధ స్థలములో అనగా మహాకాశము అని చెప్పబడినటువంటి ఆ ప్రదేశములో కెరూబులు ఉన్నారు. నిబంధన మందసము పైన ఎవరున్నారు? కెరూబులు ఉన్నారు. అంటే దేవదూతలు కెరూబులు అనగా. కాబట్టి ఆ నిబంధన మందసం ఉండేటువంటి ప్రదేశమే అతి పరిశుద్ధ స్థలము. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఏంజిల్స్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మహా ఆకాశం అని చెప్పబడిన ఆయన యొక్క సింహాసనము, లేకపోతే ఆయన ఉండేటువంటి ఆ ప్రదేశము, అక్కడ ఏంజిల్స్ అందరినీ కూడా ఆయన సృష్టించుకున్నటువంటి విధానాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ సహోదరుడు చెప్పినటువంటి విషయాన్ని, నేను ఇంతకుముందు మీకు చెప్పిన విషయాన్ని, రెండింటినీ కూడా కలిపి జాగ్రత్తగా పరిశీలన చేయండి. అప్పుడు ఇంకొక నిగూఢమైనటువంటి మర్మం మీకు బయటకు వస్తుంది. అది లేకుండా మీరు సొంత ఆలోచన చేసుకుంటే చేయగలిగింది ఏం లేదు. జాగ్రత్తగా గమనించాలి. అందుకని ఇప్పుడు సహోదరుడు చెప్పినటువంటిది ఏంటంటే, దేవదూతలు ఏం చేశారు? పాపము చేశారు, గర్వించారు. గర్వించినందువల్ల వాళ్ళు అక్కడి నుంచి ఏడగబడ్డారని తెలియజేయబడింది. 6 ప్రదేశముల గురించి చెప్పడం మీకు జరిగింది. ఇవన్నీ కూడా రకరకాల ప్రదేశములలో పైనుంచి క్రిందికి పడద్రోయబట్టం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమిని సృజించినప్పుడు యెషయా 45:18 ప్రకారంగా, లేకపోతే ఒక్క నిమిషం ఉంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇప్పుడు మరి ఈ నిరాకారము కాక మునుపు భూమి మీద ఎవరున్నారు? సరే, ఏంజిల్స్ గురించిన విషయము సహోదరుడు చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళు అక్కడి నుంచి వెలుగుని కోల్పోయారు, అటు తర్వాత చీకటిగా మార్చబడి వాళ్ళు భూమి మీద పడ్డారు అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకున్నాం. అయితే మరి భూమి మీద పడినప్పుడు భూమి మీద ఎవరో ఒకరు ఉండాలి కదా. ఇప్పుడు భూమిని యెషయా 45:18 ఒకసారి చదవండి మళ్ళా. ఎవరు లేరా చదివేవాళ్ళు? మీట్లో పెట్టారు. ఆకాశములకును సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగచేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను.
నిరాకారముగా ఉండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. కాబట్టి మొట్టమొదట ఆయన భూమిని సృజించినప్పుడు నిరాకారముగా ఉండినట్లుగా సృజించలేదు, అది నివాసయోగ్యముగా ఉండినట్లుగా దానిని సృజించారు. కాబట్టి నివాసయోగ్యముగా అంటే ఎవరు కొందరు నివాసం అనేటువంటిది ఉండాలి, వాళ్ళు ఎవరు ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. పరలోకము నుంచి అంటే ఆకాశం పైనుంచి పరలోకములో దేవుని సన్నిధి నుంచి కొంతమంది గర్వించినటువంటి వాళ్ళై వాళ్ళు భూమి మీద పడద్రోయబడ్డారు. కానీ భూమిని చేసినప్పుడు భూమి మీద అది నివాసయోగ్యంగా ఉండేటట్టుగా దాన్ని చేశాడు, అది నిరాకారముగా చేయబడ్డా. కాబట్టి నిరాకారముగా చేయబడక మునుపు భూమి మీద ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గురించి ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము నుంచి చదవండి. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను. ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటిది నేను భూమిని చూడగా అది ఎలాగుందట? నిరాకారముగాను రైట్, నిరాకారముగా శూన్యముగా ఉంది. ఈ వాక్యానికి అక్కడ సరిపోయింది. అయితే భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది ఆ టైంలో. ఆకాశం తట్టు చూడగా అచ్యుత వెలుగు లేకపోయాను, పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి, నేను చూడగా నరుడొకడును లేకున్నను. నేను చూడగా నరుడొకడును లేకపోయాను అంటే ఇప్పుడు దాని నివాస స్థలంలో ఎవరుండాలి? నరుడు ఉండాలన్నారు. అంతేనా? నేను చూడగా నరుడు ఒక్కడు కూడా లేడు అంటే ఈ నిరాకారము కాక మునుపు నివాసయోగ్యముగా చేయబడినటువంటి ఈ భూమి మీద నరుడు ఒక్కడు కూడా లేకపోయిను. ఇప్పుడు నిరాకారంగా శూన్యంగా మార్చబడినప్పుడు అంటే ఇప్పుడు భూమి మీద ఎవరు ఉండాలి? అప్పుడు నరులు భూమి మీద లేకుండా పోయారు. అంటే ఉన్నది ఎవరు? అప్పుడు ముందు నిరాకారం కాకముందు ఎవరు ఉన్నట్టు? అంటే ఉన్నట్టే నరులు ఉన్నారేమో అన్నట్టు. ఉన్నారేమో, ఇంకా డౌట్. సరే, నరులు ఒకరు కూడా కనబడలేదు అంటే నరులు లేరు, నరులు ఉన్నారు. నిరాకారము కాక మునుపు నివాసయోగ్యంగా చేయబడినటువంటి భూమి మీద నరులు ఉన్నట్లుగా మనం ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు నరులు భూమి మీద ఉండిన తరువాత ఇప్పుడు ఏం జరిగింది? అయినా అక్కడ ఏంజిల్స్ అంతా కూడా భూమి మీదకి పడ్డారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళెవరో చీకటిగా, వెలుగుని కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చీకటిగా ఉన్నారు. ఇప్పుడు కీర్తన 104వ అధ్యాయము 6వ వచనం చదవండి, లేకపోతే 5-6 వచనాలు చదవండి. భూమి ఎన్నటికీ కదలకుండానట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. చాలు. కాబట్టి ఇప్పుడు భూమి మీద జలాలు వచ్చినాయి, వస్త్రం వలె కప్పాడంట. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 8 దాకా చదవండి. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. చాలు. అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఇంకెవరు కూడా లేరు. నోవాహు జల ప్రళయంలో ఎనమండుగురున్నారు. ఇంకా జంతువులన్నీ కూడా 2 చొప్పున ఓడలోనికి వచ్చినాయి. అవన్నీ కూడా సురక్షితముగా ఉన్నాయి. కానీ చెప్పబడినటువంటి వాక్యములో
భూమి నిరాకారముగా శూన్యముగా చేయబడక మునుపు నరులుకి నివాస స్థలముగా భూమిని ఆయన సృజించాడు. ప్రభులోకం ఉంది. ఇప్పుడు ఏంజిల్స్ అని చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చీకటిగా మారారు, భూమి మీదకి పడద్రోయబడ్డారు. ఇక్కడ ఎంతకాలం జరిగింది అనేది మనకు తెలియదు. ఇప్పుడు ఆ చీకటి రాజ్యం అనేటువంటిది అక్కడ ఆరంభమైంది. ఉన్నట్టే. వాళ్ళు ఎప్పుడైతే పైనుంచి కింద భూమి మీద పడ్డారో ఇక్కడున్న నరులు మొత్తాన్ని వాళ్ళు పరిపాలన చేసేటువంటి విధానం ఉంటుంది అక్కడ. వాళ్ళు ఎందుకుంటారు? అందుకని చీకటి మొత్తం కంప్లీట్ గా చీకటే ఉంది. ఆ సమయంలో అప్పుడున్న లోకము నీటి వరద వలన మునిగి నశించెను. ఆ నీటిని ఇప్పుడు ఏం చేశాడు? వస్త్రములాగా పైన కప్పేసేసేసాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు ఈ నీటి వరద వలన ఇప్పుడు ఈ భూమి ఎలా మార్చబడింది? నిరాకారముగా మార్చబడింది. రెండు క్లబ్ చేయండి. రెండుది తమ్ముడు చెప్పింది క్లబ్ చేసినప్పుడు మీకు ఈ రకంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ భూమి నిరాకారముగా శూన్యముగా మార్చబడింది. దేనివల్ల అంటే ఈ నీటి వరద వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించును. కాబట్టి ఇప్పుడు ఇందాక పరిచింది దేన్ని? ఏ జలము? అగాధ జలం. కాబట్టి అగాధ జలముని భూమి మీద పరిచినప్పుడు ఇప్పుడు చీకటి ఈ అగాధ జలమును కమ్మి ఉండెను. కాబట్టి ఇప్పుడు చీకటి ఏమైంది? అగాధ జలము పైన కమ్మి ఉండెను. కంప్లీట్ గా చీకటి అక్కడికి వచ్చింది. ఇప్పుడు ఆయన ఈ జలములకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, గద్దించాడు. ఈ జలములను గద్దించాడు. ఇప్పుడు మొదటి అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని ఆజ్ఞ ఇచ్చాను. మీరు వేరియేషన్ గ్రహించండి. నోవాహు జల ప్రళయం కాదు ఇది. నోవాహు జల ప్రళయంలో ఆయన ఆజ్ఞ ఇవ్వలేదు. ఆ నీళ్లు అలానే ఇంకిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఈ జలములను ఆ జలములను వేరుపరచుగాక. ఇంతకుముందు చెప్పుకున్నాం. దేవుని ఆత్మేమో జలముల పైన అల్లాడుచుండెను. క్రింది జలము పై జలము. క్రింది జలం మీద చీకటి, అగాధ జలముల మీద చీకటి కమ్యూని. ఇప్పుడు ఇది ఈ పై జలములను క్రింది జలములను వేరుపరచుగాక అని ఆజ్ఞించింది. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ఇచ్చాడో ఇప్పుడు మరలా 104 కీర్తనకు రండి. 7వ వచనము 9వ వచనాన్ని చదవండి. నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. కాబట్టి ఇప్పుడు ఆయన గద్దించాడు. ఎక్కడ గద్దించాడు? నోవాహు జల ప్రళయం ఆయన ఏమైనా గద్దించాడా? లేదు. ఇక్కడ ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ, అదే గద్దింపు. చదవండి. నీవు గద్దింపగానే అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. నువ్వు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండినట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. కాబట్టి ఇవన్నీ కూడా 10వ వచనం చదవమ్మా. మొదటి ఆజ్ఞ. ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. కాబట్టి ఇప్పుడు ఈ జలములన్నీ కూడా ఏమైపోయినాయి? ఒక దగ్గరకు వచ్చినాయి. ఇక్కడ కీర్తనలో చెప్తుంది అదే. అవి మరలి వచ్చి భూమిని కప్పకయుండినట్లు అవి
లేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. నియమించాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక చోట కూర్చబడి దానికి సముద్రములు అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి పై జలములను క్రింది జలాన్ని వేరుపరిచాడు. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ విశాలానికే ఆకాశం అని పేరు పెట్టి, ఇప్పుడు ఏం జరిగింది? ఈ చీకటి అని చెప్పబడిన అపవాది వాని యొక్క దూతలు పడద్రోయబడినటువంటి వాళ్ళు ఈ విశాలాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విశాలాన్ని కూడా మొత్తం కూడా, అందుకనే ఆకాశ మండలమందు దురాత్మల సమూహం ఉన్నాయని చెప్పండి. వాయుమండలం అనేటువంటి దాని మీద వాయుమండల అధిపతి అనేటువంటి వాడు ఉండటం జరిగింది. మండలం మీద లోకాధికారి అనేటువంటి వాడు ఉండటం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఆకాశముల గురించి చెప్పినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఆ ప్రదేశంలోనికి ఇవన్నీ కూడా చేరిన తర్వాత ఇప్పుడు ఇంకేమి కూడా మనం చెప్పుకున్నాయే, రినోవేషన్ అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఇక మొత్తం కూడా అన్ని పూర్వం ఉన్నటువంటి వాటినే మరలా, అప్పుడున్న గడ్డిని ఇప్పుడు మరలా అదే గడ్డిని దాని జాతి ప్రకారం తన జాతి ప్రకారం చేసుకుంటూ వచ్చాడు. తన జాతి ప్రకారం అంటే ఇంతకుముందు ఇప్పుడు వచ్చింది, అన్ని కూడా అలాగనే వచ్చినాయి. కాబట్టి నరుడు అనేటువంటి వాడు అంతకుముందు కూడా భూమి నిరాకారము శూన్యము కాక ముప్పు కూడా నరుడున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ వెలుగు లేకపోయేను అని చెప్తున్నాడు. అక్కడ వెలుగు లేకపోయినా అన్నప్పుడు కంప్లీట్ గా చీకటి అనేటువంటిది అక్కడికి వచ్చేసింది. చీకటి అక్కడికి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చీకటి అక్కడికి వచ్చి దాని పరిపాలన అక్కడ స్టార్ట్ అయినట్టుగా మనం గమనిస్తాం. కాబట్టి ఇప్పుడు అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిపోయింది. నశించిపోయిన తర్వాత ఇప్పుడు మరలా నీళ్ళని పై జలముగా క్రింది జలముగా విడదీశాడు. ఆ ప్రదేశంలోకి చీకటి ఏదైతే ఉందో అవన్నీ అక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడు భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు. చదవమ్మా. అందరూ యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. సేద్యపరచాలంటే ఇప్పుడు ఎవరు కావాలి? నరుడు కావాలి. ఇంతకు ముందు నరుడు ఉన్నాడు, ఇప్పుడు ఆ నరుడు లేడు అనే విషయాన్ని మనము గ్రహించుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు ఈ నేలను సేద్యపరచటానికి అప్పుడున్నటువంటి నరులంతా కూడా అప్పుడున్న జలప్రలయం ద్వారా మునిగి నశించిపోయారు. ఇక ఎవరు కూడా లేరు. అందుకనే నరుడు లేడు అని చెప్పబడి ఇప్పుడు మరలా ఆయన సృష్టిని మరలా ఇక్కడ నరుణ్ణి చేయటం అనేటువంటి విషయాలు మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా దేవుని వాక్యం యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చినప్పుడు ఆ రెండు మ్యాచ్ చేసుకొని చూడాలి. ఇది ఒక బిట్టు, అది ఒక బిట్టు. ఈ రెండు బిట్లు కలిపి చూసినప్పుడు దేవదూతలు అనేటువంటి వాళ్ళు ఎలా పడ్డారు, ఎవరున్నారు అప్పుడు ఆ సమయంలో, ఈ పరిపాలన ఏంటి అనేటువంటి విషయాలు అన్నీ కూడా మీరు గ్రహించగలుగుతారు. తర్వాత ఇంకొక వృత్తి ఏంటంటే ఎక్కడమ్మా? హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయమేనా? రెండో వచనమా సార్? గర్విష్ఠుడివే నేను కొద్దిగా అది చదువుతున్నారా? 28వ అధ్యాయములో 11వ వచనం నుంచి అమ్మా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై
ముందు రెండవ వచనం చదవమ్మా, రెండవ వచనం చదువు. గర్విష్ఠుడివై నేను ఒక దేవతను సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడివై నేనొక దేవతను, దేవతైనట్టుగా సముద్రము మధ్యన నేను ఆసీనుడై ఉన్నానని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడు కాక మానవుడై ఉండి కూడా రెండవ వచనం, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపు. తూరు అధిపతితో, కాబట్టి ఇక్కడ తూరు అనేటువంటిది ఏంటి? ఒక దేశం. తూరు అనేటువంటిది ఒక దేశము. కాబట్టి తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించుము. ఇప్పుడు ప్రకటిస్తుంది సాతానుడితోట, తూరుతోట. జాతకం మనం కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ తీసుకోమన్నాం కాబట్టి, తీసుకోమని బైబిల్ చెప్పింది కాబట్టి సింపుల్ గా సాతానని చెప్తున్నారు. రైట్, మంచిదే, కాదని నేను అన్న. కానీ ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని ఐటీస్ గా మీరు చూసినప్పుడు ఇప్పుడు ఎవరితోటి మాట్లాడుతున్నాడు? తూరు దేశపు రాజాధిపతి, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించుము. తూరు అధిపతిని ఆక్యుపై చేసిన దురాత్మతో మాట్లాడుతున్నాడు. సరే, ఇంకెందుకు, నువ్వు చెప్పేసేమో, నేను కాము కూర్చుంటా. రాత్రి అడిగావు, చెప్పాను, ఇంకా నువ్వు ఆ టక్కని చెప్పేసి అర్థం కాదమ్మా. వాళ్ళు కూడా వినాలి, తెలుసుకోవాలి. రైట్, చదవమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవమ్మా. తూరు అధిపతితో ఎలా ప్రకటించుము. ప్రకటింపుము. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినగా, గర్విష్ఠుడవై నేనొక దేవుడు. యాక్చువల్ గా ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది ఎవరికంటే తూరు అధిపతితో చెప్తున్నాడు. నేను గర్విష్ఠుడవై నేనొక దేవతను, సముద్రము మధ్యన నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి కూడా ఇప్పుడు దెయ్యం అనేటువంటిది, సాతాన్ అనేది మనుషుడా? గమనించండి మీరంతా. అందుకని వాక్యాన్ని ఎలా చదవాలో జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇక్కడ తూరు అధిపతి అని చెప్తున్నాడు. రెండవది, నీవు మానవుడవయుండియు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడో? మానవుడితో చెప్తున్నాడా, లేకపోతే ఇంకెవరితో చెప్తున్నాడు? సాతాన్తో చెప్తున్నాడా అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇద్దరికీ చెప్తున్నాడు. ఎవరికిద్దరికి? తూరు అధిపతి అని చెప్పబడినటువంటి ఒక అధిపతితోటి చెప్తూ ఉన్నాడు. రెండవది, అతని లోనికి ప్రవేశించి ఉన్నటువంటి ఆ స్పిరిట్, అపవాది యొక్క ఆత్మ, వానితో కూడా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఈ అధిపతులు అని చెప్పబడిన వాళ్ళు, కింద పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దేవతలుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా స్పిరిట్స్ అయినటువంటివన్నీ కూడా వాళ్ళ లోపలికి ప్రవేశించి వాళ్ళని వాడి యొక్క డైరెక్షన్ కింద నడుపుతా ఉన్నాడు. క్రూర మృగము అనేటువంటిది ఒకటి ఉంది. దానికి ఏమున్నాయి? 7 తలలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? అది ఒకటే. దాని యొక్క స్పిరిట్ ఈ 10 రాజుల్లో, 7 మంది రాజుల్లో 7 ప్లస్ ఆ 10, ఈ 17 మంది మీద కూడా అదే స్పిరిట్ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి వాడు మానవుడే. ఈ 10 మంది రాజులు, 7 రాజులు ఎవరు? మనుషులే. కానీ అది క్రూర మృగము వాటిని పరిపాలిస్తుంది. అంటే వాళ్ళ యొక్క క్రూర మృగం యొక్క స్పిరిట్ వాళ్ళల్లో ఆ 17 మందిలో కూడా పనిచేస్తుంది.
కాబట్టి దేవుడు మాట్లాడేటప్పుడు దానితో మాట్లాడతాడు, నీతో కూడా మాట్లాడతాడు, ఆ వ్యక్తితో కూడా మాట్లాడతాడు. అందుకని ఇక్కడ వ్యక్తిగా, ఇక్కడ తూరు అధిపతి వ్యక్తిగా వ్యాపారం చేస్తా ఉన్నాడు. మానవుడైండి దేవుని తగినంత అభిప్రాయము వాడికి కలిగి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళలో ఉన్నటువంటి స్పిరిట్ ఆ విధంగా అతన్ని తయారు చేసినటువంటిదిగా మనకు కనబడుతుంది. ఇతడు వివేకము, జ్ఞానం అనేటువంటిది, వివేకం అనేది ఐశ్వర్యం, ఇవన్నీ కూడా పొంది ధనాగారంలోనికి వెండి బంగారాలు తెచ్చుకోవడం, ఇవన్నీ చేస్తుంది ఎవడు? మానవుడు, మనిషి. చేస్తుంది ఎవరు? ఆత్మ, దుష్టునాత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ, అపవాది యొక్క ఆత్మ. కాబట్టి ప్రవచనం అనేటువంటిది అటు మనుషునికి, ఇటు దాని లోపల ఉన్నటువంటి ఆత్మకు కూడా చెందుతుంది. హల్లెలూయా. చూడండి, అలాగనే ప్రకటన గ్రంథంలోకి మీరు చూడండి. ఆయన మాట్లాడుతుంది ఎవరితోటి? రెండవ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతలకు ఇలాగూ రాయము. దూతలు కదము, దూతకు, ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. కంప్లీట్ గా ఆయన మాట్లాడుతుంది. ఎవరితోటి మాట్లాడుతున్నాడు? దూతతో. దూతకి రాస్తున్నాడు, దూతకి చెప్తున్నాడు. కానీ చెబుతుంది ఎవరికి అంటే ఆ 7వ వచనం చదవండి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. కాబట్టి ఇప్పుడు చెబుతుంది ఎవరికి? సంఘములలో, అంటే మనుషులకి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి వాళ్ళకి చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం ఎవరితో చెప్తున్నాడు? సంఘపు చెప్తున్నాడు. కాబట్టి ఆయన వ్యక్తితో మాట్లాడగలడు, దురాత్మతో కూడా ఆయన మాట్లాడతాడు. ఈ రెండు కూడా మనము ఈ విషయాలను మనం గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రెండు చెప్పాలని అనుకున్నాను. ఇంకేమన్నా మీకు ప్రార్థన చేసుకుందాం, తర్వాత మీ సందేహాలు, డౌట్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్యలో జీవన సహోదరుడు ప్రార్థన చేస్తాడు. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసునాయన నీ పాదాలకు స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రం. మహిమగా